జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఒక్కొక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు ఓటర్లు. ఈ నియోజకవర్గంలో మొత్తం 4,13,065 మంది ఓటర్లున్నారు. 58 మంది అభ్యర్థులు ఉప ఎన్నిక బరిలో నిలిచారు. ఉప ఎన్నిక కోసం 407 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఒక్కో పోలింగ్ కేంద్రంలో 4 ఈవీఎంలను అందుబాటులో ఉంచారు. ఒక్కో అభ్యర్థికి పోలింగ్ ఏజెంట్ పాస్ అందించారు. 3,000 మంది పోలింగ్ సిబ్బంది, 2,000 మంది పోలీసులతో కలిపి మొత్తం 5,000 మంది జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక విధుల్లో ఉన్నారు. మొత్తం 407 పోలింగ్ కేంద్రాల్లో 226 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో కేంద్ర బలగాలతో భద్రత కట్టుదిట్టం. ఈసారి డ్రోన్ల ద్వారా పోలింగ్ ప్రాసెస్ మానిటర్ చేయనున్నారు అధికారులు. ఫస్ట్ టైం ఎన్నికల నిర్వహణలో డ్రోన్స్ ఉపయోగిస్తున్నారు. డ్రోన్ల నుంచి వచ్చే ఫీడ్ ను లైవ్ స్ట్రీమింగ్ తో కంట్రోల్ రూమ్ కు అనుసంధానం చేశారు. పోలింగ్ కేంద్రాలను జిల్లా ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్, జాయింట్ సిపి తఫ్సీర్ ఇక్బాల్ పరిశీలించారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు జిల్లా ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్. ఉప ఎన్నిక బరిలో ఎక్కువ మంది అభ్యర్థులుండడంతో పోలింగ్ సమయంను సాయంత్రం 6 వరకు పెంచామన్నారు. యూసఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఈసీ అధికారుల సిబ్బందికి ఈవీఎంలు, పోలింగ్ సామాగ్రిని పంపిణీ చేశారు. సెక్టార్ల వారీగా బూత్లను విభజించి ఎక్విప్మెంట్ డిస్ట్రిబ్యూషన్ చేశారు. రైట్గా జూబ్లీహిల్స్ బైపోలింగ్ కు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ సదా మనకి రెహమత్ నగర్ నుంచి లైవ్ లో అందిస్తారు. సదా చెప్పండి, పోలింగ్ ఎలా జరుగుతుంది, భద్రతా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించిన పోలింగ్ ప్రారంభమైంది. కాసేపటి క్రితం అంటే 7 గంటల నుంచి పోలింగ్కి అనుమతిస్తున్నారు ఓటర్లందరినీ. ఎట్ ప్రజెంట్ మనం రెహమత్ నగర్ డివిజన్లోని కార్మిక నగర్ దగ్గర ఒక ప్రైవేట్ స్కూల్లో ఉన్నాము. సో దీనిలో మొత్తం 8 పోలింగ్ స్టేషన్, ఒక 800 ఓట్లు కోసం ఈరోజు ఎర్లీ మార్నింగ్ నుంచే ఓటర్లు వచ్చి ఇక్కడ నిలబడ్డారు. యాక్చువల్గా 7 o'clock పోలింగ్, కానీ 6:30 నుంచే ఇక్కడికి వచ్చి నిల్చొని ఇక్కడ వాళ్ళు ఓటు హక్కు వేయడానికి ఇక్కడికి ఆల్రెడీ వచ్చేసారు. సో ప్రజెంట్ మనం చూస్తున్నాం కదా. సో దీనిలో మొత్తం 8 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. సో దీనికి సంబంధించిన ఓటర్లను డిఫరెంట్ లైన్లలో క్యూలలో నిల్చొని పెట్టి సో ఓటు వేసిన తర్వాత ఒక్కొక్కరిని బయటికి పంపిస్తున్నారు. సో యాక్చువల్గా మార్నింగ్ 6 o'clockకే ఇందులో అధికారులు, ఇటు పీఓ, ఏపీఓలు వీళ్ళంతా కలిసి మాక్ పోలింగ్ నిర్వహించారు. సో మాక్ పోలింగ్ 7 o'clockకి ఎగ్జాక్ట్గా పోలింగ్ స్టార్ట్ చేశారు. సో ఒక్కొక్కరుగా ఓటర్లు వచ్చేసి ప్రస్తుతానికైతే ఇక్కడ పోలింగ్ అయితే చేస్తున్నారు. ఇక మరోవైపు పోలీసులు ఈ 144 సెక్షన్ ఉంటుందని చెప్తున్నారు. సో ఎవరు గుమిగూడవద్దు అంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. సో ఈ పోలింగ్ స్టేషన్ చుట్టూ కూడా లైనింగ్ గీశారు. 100 మీటర్ల లైన్ ఒకటి, 200 మీటర్స్ వరకు ఒకటి. ఈ 100 మీటర్ లోపు ఎవరు కూడా 4 కంటే ఎక్కువ గుమికూడకూడదు. సో ఎవరు ఏ పార్టీకి సంబంధించి వాళ్ళ పార్టీ నేతలు కానీ ఓటర్లను ప్రభావితం చేయొద్దంటూ కూడా ఎవరిని ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లోకి రానివ్వట్లేదు. ఇక ఓటర్లకు కూడా ముఖ్య సూచనలు చేస్తున్నారు. సో వచ్చేవారు వాళ్ళకు సంబంధించిన ఓటర్ స్లిప్తో పాటు ఏదైనా ఎపిక్ కార్డు, లేకపోతే ఏవైనా ఎన్నికల కమిషన్ గుర్తించినటువంటి 12 కార్డుల్లో ఒక కార్డు తీసుకొని, ఆధార్ కార్డు కానీ లేకపోతే పాన్ కార్డు కానీ ఇట్లాంటివి తీసుకొని రావాలని చెప్తున్నారు. సో ఈసారి మొదటిసారిగా ఈసీఐ ఎన్నికల సంఘం ఈ ఓటర్ అసిస్టెన్స్ బూత్ అని ఏర్పాటు చేసింది. సో దీనిలో ఏంటంటే ముఖ్యంగా ప్రతి ఒక్కరు మొబైల్స్ తీసుకొని వస్తారు కాబట్టి మొబైల్స్ లోపలికి అలో ఉండదు. సో వాళ్ళు ఇక్కడనే మొబైల్స్ డిపాజిట్ చేసి వెళ్ళాలి. సో ఇక్కడ మొబైల్ డిపాజిట్ చేస్తే వాళ్ళందరికీ ఒక రిసిప్ట్ ఇస్తారు. సో ఆ రిసిప్ట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. ఓటు వేసి వచ్చిన తర్వాత మాత్రమే వాళ్ళు ఆ మొబైల్ తీసుకొని వెళ్ళాలి. సో లోపలికి మొబైల్ అలో లేదు కాబట్టి వాళ్ళందరికీ ఇక్కడ మొదటిసారిగా ఓటర్ అసిస్టెన్స్ బూత్ ఏర్పాటు చేశారు. ఒకవేళ వాళ్ళ ఓటుకు సంబంధించి ఏదైనా డౌట్స్ ఉన్నా ఇక్కడికి వచ్చి ఇదే ఓటర్ అసిస్టెన్స్ బూత్ లో క్లియరెన్స్ చేసుకోవచ్చు. సో మొత్తం ప్రస్తుతానికి ఈ నియోజకవర్గంలో అంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఓవరాల్ గా 4,01,365 మంది ఓటర్లు ఉన్నారు. సో ప్రతిసారి జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించి చూస్తే మనకు తక్కువ శాతం పోలింగ్ నమోదవుతుంది. అంటే గతంలో 2023లో అసెంబ్లీ జనరల్ ఎలక్షన్స్ లో 47% మాత్రమే నమోదైంది. సో ఈసారి దాన్ని పెంచడానికి వివిధ స్వీప్ కార్యక్రమాలు చేశారు. అలాగే ప్రతిసారి ఎలక్షన్స్
జరిగినప్పుడు ఓటింగ్ మార్నింగ్ 7 o'clock నుంచి ఈవినింగ్ 5 o'clock వరకు మాత్రమే ఉంటుంది. కానీ ఈసారి మాత్రం దాన్ని పెంచారు. సో ఈవినింగ్ 6 o'clock వరకు ఓటర్లు తమ ఓటు హక్కును ఉపయోగించుకోవచ్చు అంటూ కూడా అధికారులు ఈసారి చెప్పారు. సో మనం చూస్తున్నారు కదా, ఒక్కొక్కరుగా వచ్చేసి ఓటు వేసేసి వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకొని బయటికి వెళ్ళిపోతున్నారు. సో మ్యాక్సిమం లోపలికి వెళ్ళిన తర్వాత క్యూ నుంచి వాళ్ళ ఓటర్ ఐడి కార్డు, అలాగే వాళ్ళ నేము, వాళ్ళ సీరియల్ నంబరు ఓటర్ లిస్ట్లో ఉందో చూసుకుంటున్నారు. అలాగే లోపల వివిధ పార్టీలకు సంబంధించిన ఏజెంట్లు ఉంటారు. సో దాంతోపాటు పీఓ, ఏపీఓ ఉంటారు. సో అదంతా కూడా చూసుకుంటారు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఓటర్లకు ఏదైనా డౌట్ ఉంటే వాళ్ళకు క్లియరెన్స్ కోసము మొత్తం అభ్యర్థులు ఎంతమంది అభ్యర్థులు ఉన్నారు, సో వాళ్ళ పేర్లేంటి, వాళ్ళ గుర్తేంటి, వాళ్ళ ఫోటో కూడా ఇట్లా ఫోటోతో సహా ఇక్కడ ముందుగా పేస్ట్ చేశారు. సో ఈసారి మొత్తం 58 మంది అభ్యర్థులు ఉన్నారు. ప్లస్ 101 మొత్తం 59 అందులో ఉంటాయి. సో మొత్తం 4 బ్యాలెట్ యూనిట్లు ఉంటాయి ఈసారి. ఎందుకంటే ఒక్కొక్క బ్యాలెట్ యూనిట్లో 16 మంది ఉండడానికి ఉంటుంది. సో అట్లా 16 మందితోటి కలిసినటువంటి 4 బ్యాలెట్ యూనిట్లు ఉంటాయి. ఒక కంట్రోల్ యూనిట్ ఉంటుంది, ఒక వీవీప్యాట్ ఉంటుంది. సో దానికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఇక్కడ క్లియర్గా ముందుగానే ఇక్కడ పేస్ట్ చేశారు. ఇక మరోవైపు ఇది ఇక్కడ బూత్ నంబరు, అలాగే పోలింగ్ స్టేషన్ నంబర్ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో దానిలో ఎంతమంది ఓటర్లు ఉంటారు, సో ఓటర్ లిస్టులకు సంబంధించి స్టార్టింగ్ నంబర్ ఎంత, అలాగే ఎండింగ్ నంబర్ ఎంత, దీనిలో ఎంతమంది మెన్ ఉన్నారు, ఎంతమంది ఉమెన్ ఉన్నారు అనేది కూడా మొత్తం క్లియర్గా ఉంది. ఇది ఈ పోలింగ్ బూత్కు సంబంధించి అంటే 191కు సంబంధించి కార్మిక నగర్, ద ఆస్ట్రిడ్ రోస్ మెమోరియల్ స్కూల్, దీనిలో మొత్తం 831 మంది ఓటర్లు ఉన్నారు. సో యాక్చువల్గా 407 పోలింగ్ స్టేషన్స్ ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఉన్నాయి. సో యాన్ యావరేజ్ వచ్చేసి 970 ఓట్లు ఉండేలా చూసుకుంటున్నారు. సో మొత్తానికైతే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. సో ప్రస్తుతానికైతే ప్రశాంతంగా కొనసాగుతుంది. కాసేపటి క్రితమే స్టార్ట్ అయింది కాబట్టి ఎర్లీ మార్నింగ్ చలికాలం అయినా కూడా ఓటర్లు మార్నింగ్ నుంచే వచ్చి క్యూ కట్టి ప్రస్తుతానికైతే ఓట్లు అయితే వేస్తున్నారు. సో ఇది ఈవినింగ్ వరకు ఇలాగే కంటిన్యూ అవ్వాలని ఎన్నికల సంఘం అధికారులు అయితే కోరుతున్నారు.